లింక్డ్ఇన్ లో ఒక పెద్ద స్కామ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొంతమంది. అసలు యాక్చువల్‌గా ఈ స్కామ్ నాకు కూడా జరగాల్సింది. కాకపోతే లాస్ట్ మూమెంట్‌లో నేను రియలైజ్ అయ్యి నేను తప్పించుకున్నా. సో అసలు ఈ స్కామ్ ఏంది? చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అది చూద్దాం ఫ్రెండ్స్. లింక్డ్ఇన్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇది చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ లేకపోయినా రేపు పొద్దున ఎట్లా ఓపెన్ చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది. సో అసలు యాక్చువల్‌గా ఏం జరిగిందంటే మొన్న రీసెంట్‌గా ఈ అకౌంట్ నుంచి హరీష్ కుమార్ అనే ఈ అకౌంట్ నుంచి నాకు మెసేజ్ పెట్టినారు ఫ్రెండ్స్. ఇట్లా మా కంపెనీని డెవలప్ చేయడానికి కొంతమంది పార్ట్నర్స్ కావాలా అని మెసేజ్ పెట్టినారు. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది కదని నేను ఇంట్రెస్టెడ్ అని పెట్టినా. ఆ తర్వాత వాళ్ళ కంపెనీ వెబ్సైట్ పంపించినారు. పంపించి మాకు లింక్డ్ఇన్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు కావాలా అని పెట్టినారు. నాకు అర్థం కాల. ఆ తర్వాత వాళ్ళు మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, మేము కొద్దిగా వాట్సాప్లో డిస్కస్ చేద్దాము క్లియర్గా అని చెప్పినారు. సర్లే కదని వాట్సాప్ నెంబర్ ఇచ్చింటే తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెట్టినారు. వాట్సాప్లో ఇట్లా ఫస్ట్ ఏం పెట్టానంటే లింక్డ్ఇన్ అకౌంట్ షేర్ చేయండి, మేము దాన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాము అని మెసేజ్ పెట్టినారు. సర్లే కదని పెట్టినాను. ఆ తర్వాత వాళ్ళు మీ లింక్డ్ఇన్ అకౌంట్ రెంట్కి ఇస్తే మంత్కి మేము $80 ఇస్తాము అని చెప్పినారు. నాకు అర్థం కాల. ఆ తర్వాత వాళ్ళు ఇట్లా చెప్పినారు, ఇట్లా మీ లింక్డ్ఇన్ అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే దాన్ని మేము మా కంపెనీ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటాము, మీరు రెంట్కి ఇచ్చిన ఆ టైంలో యూజ్ చేయకూడదు అకౌంట్ని అని ఇట్లా మెసేజ్ పెట్టినారు. చెప్పి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, మాకు డబ్బులన్నా వస్తుందని. ఆ తర్వాత నేను ఓకే అన్నా. ఓకే అంటే ఈ విధంగా మీ లింక్డ్ఇన్ అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేయండి, ఒకసారి చూద్దామని చెప్పినారు. మేము దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలా అని చెప్పినారు. సర్లే కదని లింక్డ్ఇన్ యూజర్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేసింటే తర్వాత ఓకే అన్నారు. ఓకే అనేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, మేము డబ్బులు సెండ్ చేస్తాము అని చెప్పినాను. అని చెప్పింటే తర్వాత వాళ్ళు అకౌంట్కి ఇంకా వేసినాను చూసుకోండి అని చెప్పినారు. సరే చూసుకుంటే ఇంకా అమౌంట్ ఏం రాలా. సర్లే కానీ కాసేపు ఇంకా వెయిట్ చేసిన, ఇంకా ఎంత అమౌంట్ రాలని గూగుల్ సెర్చ్ చేసినా కానీ యాక్చువల్గా యూఎస్ నుంచి కానీ రానికి అమౌంట్ ఇమీడియట్గా వస్తుంది, లేకుంటే 2 hours టైం పడవచ్చు అన్నారు. సర్లే కానీ 2 hours అట్లా వెయిట్ చేసిన తర్వాత లింక్డ్ఇన్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే నా అకౌంట్ నుంచి ఇలా వేరే వాళ్ళందరికీ ఇట్లా మెసేజ్ పెట్టినారు. నా అకౌంట్ నుంచి, హాయ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఐడి లింక్డ్ఇన్ అకౌంట్, ఐ కెన్ రెంట్ యువర్ లింక్డ్ఇన్ అండ్ పే యువర్ కమిషన్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అని అందరికీ ఇలా మెసేజ్ పెట్టినారు. చాలామందికి అందరికీ ఇలా మెసేజ్ పెట్టినారు. వామ్మో ఏదో తేడాగా ఉందని చెప్పి నేను తర్వాత వెంటనే వాళ్ళకు ఇంకా మెసేజ్ పెట్టినా, ఏంది నా అకౌంట్ నుంచి చాలా అందరికీ మేము మెసేజ్ పెట్టున్నారు అని చెప్తే ఇలాగ చాలా మందిని ఇలాగ అకౌంట్స్ తీసుకుని అప్పుడు మా ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటాము అని చెప్పినారు. ఆ తర్వాత వద్దులే ఇంకా ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి నేను వాళ్ళకు ఇంకా వద్దని చెప్పేసిన, ఐ డోంట్ వాంట్ టు రెంట్ అని చెప్పేసిన. సో అది ఫ్రెండ్స్, వాళ్ళు అట్లా చేస్తున్నారు. మీకు ఎవరన్నా అడిగితే ఇట్లా లింక్డ్ఇన్ అకౌంట్ రెంట్కి ఇస్తారని అడిగితే ఈసారి ఇవ్వద్దు ఫ్రెండ్స్. సో ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇట్లా మన అకౌంట్ తీసుకొని రెంట్కి మన అకౌంట్లో కనెక్షన్స్ అందరికీ మెసేజ్లు పెట్టి చాలా అకౌంట్ని వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇలాగా తీసుకునే వాళ్ళు మన అకౌంట్స్ ఏం చేస్తారో మనకు తెలియదు. దీనివల్ల ఏమైతుందంటే దీనివల్ల మనకు ప్రొఫెషనల్గా మనకు చాలా ఇబ్బంది కావచ్చు మనకు ప్రొఫెషనల్గా. కాబట్టి సో ఇలా ఎవరైనా డబ్బులు ఇస్తాము రెంట్కి ఇస్తారని చెప్తే అకౌంట్ని ఇవ్వద్దు ఫ్రెండ్స్. డబ్బులు కాసిపడి ఆ ట్రాప్కి బలి కావద్దండి. దీనివల్ల మనకు చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అట్లీస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయకపోయినా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.